నువ్వు గుడికి వెళ్లేవని తెలిసి ఆ సమయంలో అక్కడున్నావా? ఎవరు దాడి చేశారో చూసావేమో తెలుసుకుందామని అడిగారు. అంతేనమ్మా. దీని చూపులు చూస్తే తినేసేలా చూస్తుంది, కానీ ఏమీ గుర్తులేదు అంటుంది. ఏదో తేడాగా ఉంది. అది జరిగింది. అనవసరంగా నిన్ను అనుమానించామని భయపడుతున్నావు. నీ మీద ఎవ్వరికీ ఏ అనుమానం లేదు. పదండి పదండి పదా. ఆగండి. నాకైతే అనుమానం ఉంది. ఈ చెవిరింగ్ నీదే కదా? వేటకు సావు సిట్ట శివరో తరదిం. చెప్పవే, నోరు విప్పి మాట్లాడు. చెప్పు. చెప్పమ్మా స్రవంతి, చెప్పు. అడుగుతున్నాడు కదా. ఆ చెవిరింగు నీదేనా? నీ దగ్గరున్నది నీదే. ఇది జానకి చేతిలో దొరికింది. హాస్పిటల్లో వేరే ఎవరో జానకి మీద దాడి చేస్తే స్పృహలో లేని జానకి చేతిలో నీ చెవిరింగ్ ఎలా వచ్చింది? చెప్పు. నీ చెవిరింగు జానకి చేతిలోకి ఎలా వచ్చింది? నేను నోరు విప్పకపోయినా నువ్వు చేసిన పాపం ఆధారాలుగా మారి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ నన్ను అనుమానిస్తున్నావా బావా? ఆవిడెవరో జానకిని చంపబోయింది. నువ్వు చూస్తుండగానే నేను అడ్డుకున్నాను కదా. ఆ పెనుగులాటలో నా చెవిరింగు జానకి చేతిలో చిక్కిందేమో. దానికే నన్ను అనుమానిస్తున్నావా? చెప్పాను కదా అత్తయ్య, నా మీద అందరికీ అనుమానమే.
సిచ్యువేషన్ అలా ఉందమ్మా. ఎవరికైనా అలాంటి అనుమానాలే వస్తాయి. మేమైనా సరే అలాగే ఆలోచిస్తాం. ఎందుకంటే గుళ్ళోనూ హాస్పిటల్లోనూ 2 చోట్ల దాడి జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు. అలాగని నువ్వు నేరం చేసినట్టు కాదు. కానీ ఇన్వెస్టిగేషన్ నీతోనే ముడిపడి ఉంటుంది. గుళ్ళో కానీ హాస్పిటల్లో కానీ దాడి చేసిన వాళ్ళని నువ్వు చూసావా? చూస్తే మళ్ళీ గుర్తుపడతావా? గుళ్ళో జరిగింది నేను చూడలేదు. హాస్పిటల్లో ఆవిడ ముసుగు వేసుకోవడం వల్ల మొహం సరిగ్గా కనిపించలేదు. సరే, ఏదన్నా అవసరమైతే నిన్ను మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. దశరథ రామయ్య గారు, సీసీటీవీ ఫుటేజ్లన్నీ తెచ్చి ఎంక్వైరీ చేస్తాం. నేరస్తుల్ని తొందరలోనే పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇంట్లో ఇద్దరి మీద ఒకేసారి దాడి జరగడం అంటే కాస్త భయంగా ఉంది ఎస్ఐ గారు. తొందరగా పట్టుకోండి. అలాగే దశరథ రామయ్య గారు, వెళ్ళొస్తాము. కానిస్టేబుల్స్ రండి. అనవసరంగా భయపడ్డాను. నా మీద ఎవ్వరికీ ఏ అనుమానం లేదు. కానీ జానకి ఎందుకు చెప్పట్లేదు? కారణం ఏమై ఉంటుంది? ఏది ఏమైనా తొందరగా దీన్ని అడ్డు తొలగించుకోవాలి, లేదంటే మనకి ప్రమాదమే. ఈ స్రవంతి ప్రవర్తన చూస్తుంటే ఎందుకో అనుమానంగా ఉంది. జానకి మీద దాడి చేయించింది తనే అయిండొచ్చు. ఒకవేళ చూడలేదా? చూసి కూడా ఏదైనా కారణంతో చెప్పడం లేదా? తెలుసుకోవాలి. ప్రస్తుతానికి తప్పించుకున్నా అని సంబరపడిపోతున్నావే, కానీ నిన్ను ఇంకా పెద్ద ఉచ్చులో బిగించటానికి ఇప్పుడు వదిలేశానని ముందు ముందు తెలుస్తోంది. ఈ క్షణం నుంచి దృష్టి దేవుని మీదే ఉంచాలి. పంచేంద్రియాలని పరమ నిగ్రహంగా ఉంచుకోవాలి. అపచారం 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 అపచారం. నువ్వా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? సన్యాసులుండే చోటికి స్త్రీలకు ప్రవేశం లేదు. మా దారికి అడ్డు తప్పుకో. ఏంటి తప్పుకునేది? ఏం చేస్తున్నావు నువ్వు? గడి పెడుతున్నావు ఏంటి? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు?
ఏం చేస్తున్నావు? అప్చారు ఏమిటిది? వీధి మీదకి వస్తున్నారేంటి? కొంపదీసి నా దీక్షని భగ్నం చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? దీక్షలో ఉన్న బ్రహ్మచారిని ముట్టుకోవాలని చూస్తే భస్మం అయిపోతారు. ఏమనుకుంటున్నారు?